హోంమంత్రి గారి గౌరవార్థం మా ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ చిన్న విందుకు ఎన్నో కార్యక్రమాలున్నా శ్రమ అనుకోకుండా వచ్చిన మంత్రి గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి, మన లోకల్గా ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది సరే ఎస్పీ గారు, మన ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం పరిస్థితులండి బాబు, మీ ప్రభుత్వం వచ్చాక తాగుడు ఎక్కువైపోయింది. రోజు 4-5 మర్డర్లు జరిగిపోతున్నాయి. మన ఊళ్ళోనే కాదు, దేశం మొత్తం మీద ఎలాగ ఉంది ప్రసాద్ గారు? తాగుబోతులు అరికెడితే గానీ ఈ దేశం బాగుపడదండి. అయినా ఎస్పీ గారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? లేదు సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏం ప్రయత్నాలండి? చీకటి పడ్డాక ఆడపిల్ల ఒంటరిగా నడవగలుగుతుందా? నిజం నిజం, అసలు లా అండ్ ఆర్డరే మంట కలిసిపోయింది. ఎస్ సార్, లా అండ్ ఆర్డర్ బాగుపడాలంటే తాగుడు తీసేయాలి సార్. అమ్మో, తాగుడు తీసేస్తే ఓట్లు పోతాయి, స్టేట్ రెవెన్యూ పోతుందమ్మా. మరి తాగడానికి లైసెన్స్ ఇస్తున్నారు, తాగుడు అమ్మడానికి లైసెన్స్ ఇస్తున్నారు, కానీ తాగే వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేమంటున్నారు. ఇదెక్కడ న్యాయం సార్? రేణుక, ఎస్ సార్, ఈ తాగుడు వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తాగుడినే నిషేధిద్దా అంటున్నాను. అది జరిగే పని కాదు గాని వేరే ఇంకేదన్నా చెప్పు. సార్, చీకటి పడగానే బ్రాంతి షాపులు, బార్లు మూసేద్దాం. అదెట్టగమ్మా, చీకటి పడ్డాక బిజినెస్ మొదలయ్యేది? ఈ ఊళ్ళో ఉన్న బ్రాంతి షాపులన్నీ బారువే కదా. ఓకే సార్, అయితే 8 గంటలకు మూసేద్దాం. అది టూ ఇయర్లీ రేణుక. కనీసం 12 గంటలైనా ఉండాలండి. 12 కాదు గాని 11 గంటల వరకు పెట్టుకోండి. నో సార్, 10 గంటలకు క్లోజ్ చేద్దాం. మీకేం కావాలి? వాటర్ ఓల్డ్ మంచి త్వరగా. హాఫ్ బాటిల్ రమ్ ఇవ్వు. లేదు బాబు, 10 గంటల తర్వాత షాప్ తీయడానికి వీల్లేదు బాబు. 10 గంటల తర్వాత షాపులు తెరవకూడదని రూల్. ఈ ఊళ్ళో నాకే రూల్స్ వర్తించవు. అవి ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. ఎప్పుడైనా మనకొకటే. నీకు కాదు, నీ గ్రాండ్ ఫాదర్ వచ్చిన రూల్స్ మారవు. Shut up. You stupid! చూడు భైరవ్, You rascal! FIR రాయ్. అలాగే. వినోద్. ఎస్ సార్. నీ పేరు? ఆయన పేరు మీకు తెలుసు కదండి. Shut up! వినడానికి చెవులున్నాయి, అరవడానికి నోరుంది. చెప్పని. కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కితే పేరు తెలియదు, నోట్లో నుంచి కక్కితేనే తెలుస్తుంది. కమాన్. భైరవ్. భైరవ్, గుడ్ నేమ్. అర్థం ఏమిటో తెలుసా? కుక్క. తండ్రి పేరు? నిన్నే. తెలీదు. రాయ్, ఆకాశరామన్న. తల్లి పేరు? తెలీదు. కుంతి. నర్మయ్. నోరు ముయ్యాల్సింది నేను కాదు. తండ్రెవరో తెలియకుండా, తల్లెవరో తెలియకుండా గాలికి పుట్టి, గాలికి పెరిగి, గాలి మనిషిగా తిరుగుతున్నా నీలాంటి అడ్రస్ లేని వాళ్లను రోడ్ల మీదకి ఊరకొకలా వదిలేసిన మీ తల్లుల్ని, తండ్రుల్ని, వాళ్ళను. ఎందుకు అరుస్తావు? నువ్వు ఎవరైనట్లు, ఎవరికి పుట్టినట్లు, ఎవరి క్రమశిక్షణలో పెరిగినట్లు, ఎవరి అదుపాజ్ఞంలో తిరుగుతున్నట్లు. తండ్రెవరో తెలియదు, తల్లెవరో తెలియదంటే ఏమిటి? ఏమిటి దాని అర్థం? తెలుసు, అయినా చెప్పను. కారణం, ఇప్పుడు మీరు రాసుకున్న పేరు నా తల్లిదండ్రులు పెట్టింది కాదు. ఈ పేరు పెట్టిన వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు.